నమస్తే. నమస్తే. ఏం పేరేనా? నా పేరు శ్రీనివాస్. అయితే ఇప్పుడు మహబాద్ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి. ఎందుకు కాంగ్రెస్ సపోర్ట్? కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం అంటే ఇంతవరకు బలరాం నాయక్ తర్వాత 2 ఎంపీలు వచ్చిపోయింది. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మోడీ చేసిన అభివృద్ధి ఏం లేదు. రాహుల్ గాంధీగా చూడాలనుకుంటున్నాం, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే 5 గ్యారెంటీలు మొన్న తుక్కగూడలో ఇచ్చింది కదా, అవి ఇప్పుడు రాష్ట్రంలో కూడా 5 గ్యారెంటీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది, అవి సక్సెస్ చేసిండ్రు. అక్కడ కూడా సక్సెస్ చేస్తారనే ఆలోచనతో కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు కవిత ఇక్కడ అభివృద్ధి చేసినాము, మాకు వేరే మట్టి అని అంటున్నారు కదా. కవితకి ఏం లేదు, కవిత చేసింది ఏం లేదు. బలరాం నాయక్ చేసిన ఈ రోడ్డు తీసుకొచ్చింది బలరాం నాయకే. ఇది మల్లంపల్లి నుండి ఇటు పోతే మళ్ళీ సూర్యాపేట దగ్గరికి కలిసే వరకు రోడ్డు తీసుకొచ్చింది, హైవే రోడ్డు తీసుకొచ్చింది బలరాం నాయకే. ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు. ఇక్కడ స్కూల్ తీసుకొచ్చింది బలరాం నాయకే. మేడారం దారి చేసింది బలరాం నాయకే. అన్ని టోటల్గా అన్ని విధాలుగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బలరాం నాయక్ చేసిన అభివృద్ధి తప్ప ఎంపీగా ఈ కవిత కానీ సీతారాం నాయక్ కానీ చేసిన అభివృద్ధి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు బలరాం నాయక్కు భారీ మెజారిటీ ఇవ్వబోతున్నాయి. ఖచ్చితంగా ఇవ్వబోతున్నాయి. బలరాం నాయక్ గెలుస్తాడు కూడా.